ఏఐసీసీ పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ట్యాంక్ బండ్ మీద ఉన్న ఇందిరమ్మ బొమ్మ దగ్గర నుండి కూడా రాజ్భవన్ కి పెద్ద ర్యాలీ అయితే చేపట్టడం జరిగింది. సో ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటిది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు ఉన్నారు. సార్, ఏంది ఈరోజు ర్యాలీ చెప్పడానికి గల కారణం ఏంటి? పార్లమెంటులో జేపీసీ పెట్టుకున్నాం, ఏది అదాని ఇష్యూలో దాన్ని పెట్టరు. అదేవిధంగా ఇవాళ కులగన దాని మీద తెలంగాణలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైసెన్స్ అన్నాడు. దానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు. అదేవిధంగా ఇంప్లిమెంట్ కూడా జరుగుతుంది. కానీ నరేంద్ర మోడీ ఉన్న రాష్ట్రాలలో అది బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయవు? మళ్ళీ మీదికి వెళ్ళి నువ్వు డిస్కషన్లో రాజ్యాంగం మీద ఏది మాట్లాడిండు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వ్యతిరేకమంట అంబేద్కర్కు, రిజర్వేషన్కు వ్యతిరేకం అన్నాడు. మరి నువ్వు రిజర్వేషన్ నువ్వే కదా ఓబీసీ ప్రధానమంత్రి, నువ్వు ఎందుకు ఒప్పుకోవు? ఎందుకు చేయవు? నువ్వు కేవలం అవినీతి పరులను కాపాడడానికి మణిపూర్లో ఇంతవరకు హత్యాకాండ జరుగుతూనే ఉన్నది. మీద కూడా జేపీసీ వేయాలని చెప్పేసి కూడా పదే పదే ప్రశ్నిస్తున్నా కూడా ఎందుకు వేయట్లేరు కావచ్చు? జేపీసీ వేస్తే అన్ని బయటకు వస్తాయి కదనే. మా రాజీవ్ గాంధీని కూడా బోఫర్స్లో 13 ఏళ్ల తర్వాత జేపీసీ వేస్తే ఇన్నోసెంట్ అని వెళ్ళిందా లేదా? మరి ఆ ఇన్నోసెంట్ ప్రూవ్ చేసుకునే బాధ్యత నరేంద్ర మోడీ దోస్త్ అయినటువంటి అదాని మీద ఉన్నది. అదానిని కాపాడడానికే జేపీసీ వేయలేదు. ఇక్కడ న్యాయం జరుగుతలేదు. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేసిండు. యాజ్ అ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్గా ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 1920 టోర్నమెంట్ చేస్తున్నా. దాంతోపాటు ఒక స్పెషల్గా స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు. ఎవరికైనా వచ్చిన ఆదరవైపడడానికి ఆలోచన. నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్. సేమ్ థింగ్ షుడ్ బి అప్లై టు అదర్ స్టేట్స్ ఆల్సో. అదానీ గారు తప్పు చేశారని చెప్పేసి కూడా విచారణ అంటే ప్రూఫ్ అయినా కూడా ఎందుకు మోడీ గారు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు? ఆయనకు అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకు ఉన్నదంటే లోపాయికారిక నీకు తెలుసా, నాకు తెలుసా? ఎందుకు ఆయనను కాపాడడానికి ప్రయత్నం చేస్తుండనే దాని మీదనే ఇవాళ గవర్నర్కు అదేవిధంగా ఏది కులగన జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. అదేవిధంగా మణిపూర్లో ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి మరణహోమం జరుగుతున్నది. అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని పార్లమెంట్ మెంబర్స్ అంతా రికమెండ్ చేసినా పెట్టలేదు. కాబట్టి గవర్నర్ గారికి ఇచ్చి ఇక వేరే ఆలోచన లేదు. పార్లమెంట్ లేదు కనుక అన్ని రాష్ట్రాలలో ఏఐసిసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు ఏమంటా ఉన్నారంటే అటు మోడీ మన అదానినేమో రాహుల్ గాంధీ దొంగ అని తిడతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో దోస్తీ చేస్తాడు. అసలు కాంగ్రెస్ పార్టీకి అదాని మీద మోడీ మీద ఉన్న స్టాండ్ ఏంటిది అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? చూడండి, బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయినరు, ప్రజలు మీకు తిరస్కరించారు. ఏదో ఒక నేపం ఏమున్నదని రేవంత్ రెడ్డి మీద కేవలం వారు అక్కడ ప్రూఫ్ అయింది. న్యూయార్క్ టైమ్స్ రాసిందా లేదా? ఇక్కడ ఎవరు మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఆఖరుకు తెలుగు తల్లిని పట్టుకున్నారు. తెలుగు తల్లి చేతిలో ఏది బతుకమ్మ లేదని నేను కవితని అడుగుతున్నా. కవితమ్మ, బతుకమ్మ కుంట పేరే బతుకమ్మ. ఎప్పుడన్నా మాట్లాడినావు తల్లిను? పోని ఇవాళ మీకు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయినప్పుడే ఎగిరిపోయింది. టీఆర్ఎస్ ఈజ్ ద సెంటిమెంట్. ప్రజలు ఉద్యమం చేసి ప్రాణాలు ఆ పేరునే మార్చినాక వీటిని మాట్లాడే హక్కు లేదు. కేవలం పబ్లిసిటీ గురించి ఇవన్నీ చేస్తున్నారు. సమయం ఉందిరా బాబు, 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చారు, అన్నీ చేస్తాం. రైతుల రుణమాఫీ ఆల్రెడీ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు, అదేవిధంగా 500కే సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు లక్షాది కోటీశ్వరం చేయాలని రుణం లేదు ఏది బ్యాంకుల నుంచి అవి ఇస్తున్నాం. అదే 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా ఇక్కడేం లేకుండా తెలుగు తల్లి నేను పెట్టి ఎందుకు పోయినామా? నువ్వు తెలంగాణలో తెలుగు తల్లి లేకుండా కానీ అయితే మీరు ప్రతిష్టాన చేసిన తెలుగు తల్లి విగ్రహం కాస్త అది కాంగ్రెస్ తల్లి, తెలంగాణ తల్లి కాదు. మేము అధికారం రాగానే మళ్ళీ గాంధీ భవన్ తరలిస్తామంటూ కూడా చెప్తాను. ఇక చూడు, వాళ్ళ అధికారంలో వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ టీవీ పెట్టు, నేను మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ. ఇంకోటి కేటీఆర్ అరెస్ట్ నుంచి కూడా ఒక వార్త ఇప్పిస్తా ఉంది. నిన్న కేటీఆర్ కూడా ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, ఏ సవాల్కైనా సిద్ధం అంటూ కేటీఆర్ సవాల్ దమ్మున్నదా? కేసుల దమ్మున్నదా? అది ఏది జ్యుడిషియరీ తయారు చేస్తుంది, అది నా చేతిలో లేదు. కనుక వాళ్ళు చేసినప్పుడు
అధికారము జ్యుడిషియరీ అనేది జ్యుడిషియరీ చేతులుంది. లా నేను చదవలే, కానీ లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అనేది నా ఉద్దేశం. Thank you. అరెస్ట్ అవుతారా మరి కేటీఆర్ నిజంగానే చేస్తారా మీరు ఆ? కేటీఆర్ అరెస్ట్ చేస్తారా మరి విచారణ చూడండి, నాకు ఏం తెలియదు రాబాయ్ అంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారంటే ఏం రాబాయ్ ఇది ఎక్కడ రైట్.